2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి శని భగవాన్ యోగిస్తున్నారు. రవి, శుక్ర, రాహు, బుధుడు పంచగ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారము, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కానీ వ్యతిరేకత ఫలితాల ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు. లాభాధిపతి 2వ స్థానంలో ఉండటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా ధనపరంగా ఎటువంటి సమస్య ఉండదు. లాభస్థానంలో శని భగవాన్ ఉన్నారు. ధనపరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు కుటుంబ పరంగా బాగుంటది. ఈ వారం అనేది చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వారం అనేది. హెల్త్ పరంగా మీకు చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు ఉండవు. చిన్నపాటి సమస్యలు, పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు. మీకు చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలతో చూస్తారు. బిజినెస్ లో మంచి సమయం ఈ సమయము. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టండి, మంచిగా చూడబోతున్నారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. చాలా బలంగా ఉన్న రాశిలో ఉన్నారు ఆయన. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశిలో కుజుడు చాలా బలంగా ఉంటారు అన్నమాట. దాని మూలంగా మంచి ఫలితాలు ఇస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. ఎవరు వివాహం కోసం ప్రయత్నించండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తిపరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా చాలా బాగుంటది. ముఖ్యంగా ఎందుకంటే కనుక ఇక్కడ 10వ స్థానంలో రవి, శుక్ర, రాహు, బుధుడు మరి గురుగా దృష్టి ఉన్నది. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా వృత్తిపరంగా చాలా బాగుంటుంది. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఇది సరైన సమయము. జాబ్ చేంజ్ అవ్వండి, మంచి ప్యాకేజ్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఒకవేళ జాబ్ పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటే కనుక మీరు శనికి హోమం గాని, శనికి జపం గాని చేయించుకోండి. వృత్తికి కారకుడు శని, మనం చేసే కర్మకు కారకుడు శని, ఇలాంటివన్నిటికి కారకుడు శని 10వ స్థానంలో అంటే D10 చార్ట్ లో చూస్తే కనుక మీకు శనికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో శని కనుక బలంగా ఉంటే కనుక మీ వ్యక్తిగత జాతకంలో చాలా మంచి స్థాయిలోకి వెళ్తూ ఉంటారన్నమాట. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.